హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కథ శీర్షిక నాన్న నువ్వొక మంచి టీచర్వేనా. మా అమ్మాయి చేసిన ఇంటర్వ్యూ ఇది. కథలోకి వెళ్ళిద్దాం. నాన్న, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి సరేనా అంది మా పెద్దమ్మాయి. సరే అన్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నారు? దాదాపు 20 సంవత్సరాలు. ఇన్నేళ్లలో ఎన్ని సత్కారాలు, ఎన్ని సన్మానాలు, ఎన్ని అవార్డులు పొందారు? నేనేం మాట్లాడలేదు. ఏంటి మాట్లాడరు? చెప్పండి. ఏం చెప్పను? ఒక్కటి కూడా రాలేదు కదా. ఏంటి ఒక్కటి కూడా రాలేదా? ఒక్క సన్మానం కూడా జరగలేదా? జరగలేదు. అంటే మీరొక మంచి టీచర్ కాదన్నమాట అంది ఒక్కసారిగా. కాస్త నిశ్శబ్దం. ఏమో అలా కాదేమో అన్నాను తడబడుతూ. ఇన్నేళ్ల సర్వీస్ కదా. సరే సరే, మీ ఉద్యోగానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నానమ్మ. ఎలా? మా అప్పుడు చాలా తక్కువ పోస్టులున్నాయి, ఇక కష్టమే కదా అనుకుంటూ దిగాలుగా ఉంటే, ఏరా నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చదువు అంది. అలా చదివేశాను, ఇలా టీచర్ని అయ్యాను. అమ్మ చెప్పకపోతే టీచర్ను అయ్యేవాణ్ణి కాదేమో అన్నాను. నా కూతురు నవ్వింది. ఎందుకు అన్నట్టుగా చూశాను. అయ్యి ఏం లాభం నాన్న, ఒక్క అవార్డు కూడా రాలేదు కదా అంది. అంతే, గుండె కాస్త ముక్కలైనట్టుగా అనిపించింది. మీ మొదటి పోస్టింగ్ ఎక్కడా? అడవిలో కదా, భయమేయలేదా మరి అంది. వేసింది, కానీ నానమ్మే మళ్ళీ ఇక్కడ ఓ మాట చెప్పింది అన్నాను. ఏంటి అంది. ఆ అడవిలోనే మనలాంటి మనుషులు కూడా ఉంటారు, మనకన్నా మంచి మనుషులు అంది మీ నానమ్మ. నానమ్మకి ఇవన్నీ తెలుసా? తెలీదు, కానీ కొడుకు భయపడితే ఏ తల్లి చూడలేదు కదా, అందుకే అలా చెప్పి ఉంటుంది. మరి నిజంగా అలాంటి మనుషులు అక్కడ కలిశారా? అవును, చాలా మంచి మనుషులు, మంచి జ్ఞాపకాలు అక్కడ దొరికాయి. సముద్రంలోని గవ్వలు ముత్యాలలాగా ఎంతో స్వచ్ఛమైనవి అన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అలాంటి పిల్లలు, అక్కడ అలాంటి జనాలు కలిశారు అన్నాను. సరే సరే, మీరెప్పుడైనా డ్యూటీకి డుమ్మా కొట్టారా? నిజం చెప్పాలి అంది. ఒకసారి చేయాల్సి వచ్చింది. మరి దొరికారా? దొరికాను. శిక్ష పడిందా? అయ్యో అంది. బయట శిక్ష కాదు కానీ మనసులో శిక్ష పడింది. నరకం అనుభవించాను. మనసుకు సర్ది చెప్పలేక పెద్ద శిక్ష అనుభవించాను. బయట శిక్ష కన్నా ఇది చాలా ఎక్కువలే అన్నాను. నిజం చెప్పారు నాన్న, మీరు గ్రేట్ అంది. మీకు నచ్చిన మనుషులు ఎవరు? కొందరు పేర్లు చెప్పండి. చాలామంది ఉన్నారు, అందులో కొందరు బాబురావు, ముండక్క, శ్యామరావు, పెద్దకాపు, పోషెట్టి, శైలజమ్మ. ఆపండి, వీళ్ళంతా మీ టీచర్లా? కాదు. మరి? వీళ్ళంతా ఇంకా బ్రతికున్న మనుషులు, మనసులతో మాట్లాడిస్తారు, ప్రేమతో కలిసిపోతారు. అందుకే. వీళ్ళే కాదు, నేను వెళ్ళిన ప్రతి చోట చాయ్ హోటల్ వాళ్ళు, ఆటో వాళ్ళు, రైతులు చాలామంది కలిశారు. వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. మనకన్నా పెద్దవాళ్ళే కాదు, చాలాసార్లు మనకన్నా చిన్నవాళ్ళ వల్లే చాలా నేర్చుకుంటాం, ఒక జీవితానికి సరిపడా. సరే నాన్న, మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు? అనురాధ టీచర్. ఎందుకు? ఆమె బాగా చెబుతుందా? లేదమ్మా, నన్ను తమ్ముడు అని ప్రేమగా పిలుస్తుంది. అదేంటి నాన్న, బాగా చెప్పేవాళ్ళే కదా ఫేవరెట్ టీచర్ అవుతారు. కావచ్చు, కానీ నాకు అనురాధ టీచరే ఫేవరెట్ టీచర్. ప్రతిరోజు ప్రేమగా పలకరించేది. చక్కగా చదవాలిరా తమ్ముడు అనేది. మా తమ్ముడు బాగా చదువుతాడు కదూ అనేది. అంతే, ఆమె కోసం నేను చదవడం మొదలుపెట్టేశాను. ఇదే పద్ధతి నా ప్రతి పాఠశాలలో కూడా ఉంటుంది. అందరి పిల్లలతో ప్రేమగా పలకరిస్తాను, సరదాగా నవ్విస్తాను. ఏమో, వాళ్ళు నన్ను అలా అయినా గుర్తుంచుకుంటారని ఆశ కావచ్చు, లేదా నాకన్నా మంచి వాళ్ళు అవ్వాలని ఉబలాటం కావచ్చు. ఇదే పద్ధతి నాకు నచ్చింది. అలా ఎవరు గుర్తుంచుకోరు నాన్న, అదంతా మీ భ్రమ. సరే, మీ ఇష్టం. మీకన్నా చిన్న వాళ్లకు అవార్డులు వస్తుంటే మీకేమనిపిస్తుంది? బాధగా అనిపిస్తుందా లేదా? కాస్త బాధే, కానీ అవార్డు ఎవరికి రావాలో వారికే వస్తుంది. అంటే మీరు సరిగ్గా పాఠాలు చెప్పలేదని ఒప్పుకుంటున్నారా? కావచ్చు, ఒప్పుకుంటాను.
అవార్డు రాకుండా మీకు సంతోషం కలిగించే అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకుండవు? చాలా ఉంటాయి. 20 ఏళ్ల కిందటి పిల్లోడు ఇప్పుడు ఫోన్ చేసి బాగున్నారా సార్ అని అడుగుతాడు. బ్యాంకులో ఒకరు మీకు అకౌంట్ ఇవ్వను సార్, డబ్బులు లేటుగా ఇస్తాను, నన్ను చిన్నప్పుడు కొట్టారు కదా అని సరదాగా జోక్ వేస్తాడు. నడుస్తూ వెళ్తుంటే వెనక్కు నుండి బండి ఆపి రండి దించేస్తాను ఫ్రీగానే, మీరు మాకు చిన్నప్పుడు ఫ్రీగానే చదువు చెప్పారు కదా అంటాడు ఒకడు. మీరు చెప్పినట్టే పాఠాలు చెప్తున్నాం సార్ అంటూ ఆలింగనం చేసుకుంటాడు ఒకడు. ఇలా చెబితే ఒక జీవితానికి సరిపడా ఆనందాలున్నాయి నా దగ్గర. కొందరు చదువు చెప్పని వాళ్ళకు కూడా అవార్డులు వస్తున్నాయంటారు కదా, మరి మీరేమంటారు? అదేం ప్రశ్న? లేదు నాన్న, జవాబు చెప్పాలి. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. టీచర్ అనేవాడు చదువు చెప్పకుండా ఎప్పుడూ ఉండడు. ఒకవేళ అతను చెప్పలేదంటే బహుశా చెప్పకపోవడం కూడా ఆ సమయంలో మంచిదే కావచ్చు. కానీ ఒక మంచి టీచర్ అంటే చదువు చెప్తాడు, అది వాస్తవం. ఎందుకంటే అందరూ గురువులు కాలేరు కదా. మీ బడి పిల్లల గురించి ఏదైనా కొన్ని మాటలు చెప్పండి. పిల్లలు: అసలు మనం తినే తిండి వారి వల్లే. ఈ వ్యవస్థ అంతా నడుస్తోంది వారి వల్లే. ఇంతమందికి ఉపాధి కలిగిస్తోంది వారి వల్లే. వాళ్ళకి ఇంత చదువు చెప్పలేకపోతే, వాళ్ళకి చదువు నేర్పకపోతే అది చాలా చాలా పెద్ద నేరం. ప్రతి వ్యవస్థలో చిన్న చిన్న లోపాలుంటాయి. ఇల్లు కట్టడానికి పునాది చూస్తున్నారు కానీ మా విద్యా వ్యవస్థలో మా చిన్నబడిని మాత్రం అంతగా పట్టించుకోవట్లేదు. కాస్త పట్టించుకుంటే మరింతమంది బాగుపడతారు. అంతకన్నా ఏం కావాలి? థ్యాంక్ యూ నాన్న, చాలా చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు. మీకు అవార్డు రాలేదని కాస్త కటువుగా అన్నాను, తప్పే, క్షమించండి. కానీ మిమ్మల్ని గుర్తుంచుకునే పిల్లలు ఎందరున్నారో నాకు తెలుసు. మీకు ప్రతి పండుగకు వచ్చే విషెస్ అన్నీ మీ పిల్లలు పంపినవే. వాళ్ళంతా నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు, అమ్మను అమ్మ అని పిలుస్తారు. ఇంతకు మించిన ప్రేమ, ఇంతకు మించిన భద్రత, ఇంతకు మించిన అవార్డ్ ఇంకేముంటుంది? నాన్న, థ్యాంక్ యూ. మై డాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ టీచర్. ఐ లవ్ యూ డాడీ. హ్యాపీ టీచర్స్ డే. ఇదండి మా అమ్మాయి చేసిన ఇంటర్వ్యూ. నచ్చితే లైక్, కామెంట్ మరవకండి. మీకు ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. అలాంటి టీచర్లందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ టీచర్స్ డే చెప్తూ నేను మీ పవన్ కుమార్ పెంటు.